దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు తిందాం శ్రద్ధగా కాసేపు. రే దేవుడు దావీదు మహారాజుకి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? దేవుడు ఒక ఎత్తైన పర్వతం ఉందన్నమాట. అక్కడ ఒక మధ్య పర్వతం ఎక్కాలని ఆయన ఆశ. ఎక్కి అక్కడికాడ అందరికీ యేసయ్య స్వార్థ ప్రకటించాలని దేవుడికి అంత ఆశ ఉంది. దావీదు మహారాజుకి అంత ఆశ ఉంది. నీకుందా? మనకు ఉండాలి. దేవుడందు ఆసక్తి కలిగి ఉండాలి. మనం దేవుడందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉన్నామనుకో, దేవుడు మన ప్రార్థన కాడ ఆలకిస్తాడు. దేవుడి మీద మనకి ఆసక్తి లేకపోతే మన కార్యాలు దేవుడు ఇంకేం చేస్తాడు? మరి కార్యాలు జరగాలంటే ఎట్లా జరిగింది? జరగవు. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు మహారాజు రాజు ఉండే దేవుని మీద ఎంతో శ్రద్ధ కలిగి ఒక పట్టణం ఉంది, ఎత్తైన పట్టణం ఉంది. ఆ పట్టణం కాడ దేవుడి సువార్త ప్రకటించాలని ఎత్తైన పర్వతం ఉంది. అది ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట దేవుడికి. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభా అంటున్నాడు అన్నమాట. ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమంటున్నాడు. ఆత్మీయంగా నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు ఎక్కలేనా నా కుటుంబం బాగోవాలి, నేను బాగోవాలి, నా ఇది బాగోవాలి, ఈ లోకంలో జీవిస్తే అంతే చాలా అనుకుంటున్నావు నువ్వు. ఈ లోకంలో జీవితం కాదు మనది. ఈ లోకంలో ఏంటి? ఊరికే యాత్రికులుగా ఉన్నాం మనం, అంతే. ఇప్పుడు చుట్టాలు ఎలా వస్తారు? చుట్టాలు చూపుకొస్తారు కదా. వాళ్ళు ఉండి మావుంటే 4 రోజులు ఉండి, మావుంటే 6 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అట్లాగే మనం ఈ లోకంలో ఉంటే మావుంటే ఒక 60-70 సంవత్సరాలు ఉంటాం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం అన్నమాట. ఈ కొద్ది సంవత్సరాలు దేవుణ్ణి అంటుపెట్టుకుని మనం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి మన ఆశలు దేవుడు తీర్తాడనమాట. దేవుడు ఎందుకు భయభక్తులుగా ఉండాలి మనం. మనం ఎంతటి వాళ్ళం? దావీదు మహారాజు, ఆయనకి రాజుకి ఖాళీ ఉంటుందా? ఖాళీ లేకపోయినా దేవుడు సన్నిధానంతో అంటే ఎంతో ఆసక్తి. దేవుడి సన్నిధిని విడిచిపెట్టడమాట. ఒకసారి జనులు దేవుడు యెహోవా మందిరానికి వెళ్తాం అన్నప్పుడు దేవుడు దావీదు సంతోషించాడంట. అట్లాగే దేవుడి మందిరాన్ని మనం కాసు కూర్చోవాలి. ఈ భక్తుడు చెబుతున్నాడు, యెహోవా నీ గడప కమ్ముల దగ్గర నేను కాసు కూర్చున్నాను అని చెబుతున్నాడు అనమాట. అట్లా కాసు కూర్చోవాలి మనం దేవుడి కొరకు. కాసు కూర్చునే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని వెళ్ళి కాసేపు ఏదో ఆరాధన చేస్తాం, 2 గంటలు వచ్చేస్తున్నాం, సాళ్ళే అన్నట్టుగా ఉన్నామనుకో, మన కార్యాలు జరగాలంటే ఏం జరుగుతాయి? జరగవు కదా. మనం దేవుణ్ణి 2 గంటలే కాదు, ఆదివారమే కాదు, మిగతా రోజులు అన్నీ దేవుణ్ణి ప్రతి క్షణం ఆయన ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ ఆయనలో మనం జీవించాలన్నమాట. అలా జీవించామనుకో మన కార్యాలు ఆయన కాడ సఫలం చేస్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి జీవితం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి మనం. దేవుణ్ణి దావీదు ఇప్పుడు ఆరాధించాడు అనుకో, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడి మనిషి అన్నాడు. దేవుడు హృదయంలో ఏముందో దావీదు నెరవేర్చేవాడు మాట. అందుకని నా హృదయానుసారుడి మనిషి అన్నాడు మాట. అట్లాగే మనం ఉండాలి. దేవుడు హృదయానుసారుడైన మనుషులుగా మనం ఉండాలన్నమాట. ఎప్పుడు
దేవుని ప్రార్థించుకుంటాం, దేవుడి వాక్యం చదువుకుంటాం, సువార్త ప్రకటిస్తాం, దేవుడి రాజ్యాన్ని కట్టాలని ఆసక్తి ఉండాలి. మనకి ఆసక్తి ఉండాలన్నమాట. ఆసక్తి ఉంటే అప్పుడు మన ఆశని బట్టి దేవుడు మన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటున్నాడు. మన ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆసక్తి కలిగి మనం ఉండాలి. ఆసక్తి లేకపోతే ఆ ఆశ లేని ప్రాణాన్ని ఎవరో తృప్తిపరచలేరు. మనం ఏదన్నా పని చేస్తేనే కదా పనిలో సఫలం చేస్తాకి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మనం ప్రయత్నం చేయిందే దేవుడు సహాయం చేస్తాడా? చేయడు కదా. అట్లాగే మనం దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. ఆయన రక్షణ పొందుకుని వస్తున్నాం మందిరానికి చాలే అనుకుంటే అట్లా నీ కార్యాలు జరగాలంటే దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి. యెహోషువ భక్తుడు అంటున్నాడు, మీరు ఎవరిని ఎలా సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం అంటున్నాడు అన్నమాట. అట్లాగా సేవిస్తే యెహోవాని సేవించే బిడ్డలుగా మనం ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నిత్యం ఆయన్నే అంచు దినాల్లో ఉన్నాం మనం, అపాయకర దినాల్లో ఉన్నాం మనం. దేవుణ్ణి అనుసరించి ఉండాలి. దేవుణ్ణి అనుసరించుకుని దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుళ్ళలో జీవించాలన్నమాట. దేవుడితో దగ్గరగా జీవించాలన్నమాట మనం. దేవుడు అన్నాడు అంచు దినాల్లో పుకార్లు పడతాయి అంట. అట్లాగే పుకార్లు పడతాయి, ఇదిగో ఒక్కిస్తూ అదిగో ఒక్కిస్తూ అంటాడని. ఇక అసలు అంచు దినాల్లో విశ్వాసాన్ని కోల్పోతారంట విశ్వాసులు. అట్లాంటి దినాలు వస్తాయి, అక్కడ వచ్చినాయి కదా. అందుకే ఇప్పుడు అంటున్నారు కొందరు మోక ఏంటి యేసయ్య దేవుడా అంటున్నారన్నమాట. యేసయ్య దేవుడా అంటున్నారన్నమాట. అలాంటి వాళ్ళు అది జ్ఞానం కాదు, ఎరిజ్ఞానం. ఏదో తెలుసు అనుకుంటారు, అలాగేమీ తెలీదు అన్నమాట. సృష్టికర్తను మనం ఎంచోళం అయ్యాము. ఆయన సృష్టికర్త, లోకాన్ని సృష్టికర్త. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మన పాపంలోంచి మనకి విడుదల కలగాలని ఆయన రక్తాన్ని సిందించాడనమాట. రక్తాన్ని సిందించి చిల్లులో చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడనమాట. తిరిగి లేచి ఆత్మదేవుడిగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఆ ఆత్మదేవుడిని ఆహ్వానించకుండా మనం ఒక్కొక్క అంటారులే ఒక సంఘంలో ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటారన్నమాట. అలాగే అట్లా ఉండకూడదు. మనం ఆత్మలో ఆనందిస్తూ ఉండాలన్నమాట. ఆత్మలో ఆనందిస్తూ ఉంటే దేవుడితో దగ్గరగా ఉన్నట్టు. ఆత్మ కలిగి ఉన్నామనుకో ఎవరో మనం మోసం చేయలేరు, ఎవరో మనల్ని ఏం చేయలేరు అన్నమాట. ఆత్మ కలిగి ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. ఇంకా అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అంతేగాని ఈ లోకంలో ఆస్వాదించబడాలి, ఈ లోకంలో నేను బాగోవాలి, నా ఇంటి వారు బాగోవాలి, నా బంధువులు బాగోవాలి అని అనుకోవటం కాదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనకి లోకం ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకం అందుకే మన పితృడైన అబ్రాహాము అన్నాడు, దేనికి శిల్పియో నిర్మాణకర్త ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నా అన్నాడు అబ్రాహాము. అట్లాగే మనం అట్లా ఎదురు చూడాలన్నమాట. ఆ పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. ఎదురు చూసే జీవితం కలిగి అనుభవం కలిగి ఉండాలన్నమాట. అనుభవం కలిగి ఉండాలి, దేవుడితో సంబంధం కలిగి ఉండాలన్నమాట. మన పితరులు ఎందరో దేవుడితో మాట్లాడారన్నమాట. ఒక స్నేహితుడు మాట్లాడారన్నమాట. దేవుడు మాట్లాడాడు, వచ్చి మోసేతో మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడాడు, ఇంకెందరితోనూ యెహోషువతో మాట్లాడాడు, అందరితోనూ మాట్లాడాడు దేవుడు. అట్లా మనతో కాడ
ఆనాడు మాట్లాడాలి మనతో. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు లేని దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారినవాడు, మార్పు లేని దేవుడు. మనం మారుతామేమో కానీ దేవుడు మారని దేవుడు. అలాంటి దేవుడిని మనం గణపరచాలన్నమాట, మహింపరచాలి. నిత్యం ఆయనతో పెనవేసుకోవాలన్నమాట, సహజీవనం చెయ్యాలి. ఆయన గణపరుచుకుంటూ జీవించుకున్నామనుకో మనకే ఈ లోకంలో ఏది మనకే ఎక్కువగా అనిపించదు. ఆయనలో జీవించామనుకో, ఆయనలో ఆత్మ కలిగి జీవించామనుకో ఈ లోకంలో మనకి ఏది ఎక్కువగా కనిపించదు. అట్లా కాకుండా మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఏంటి, ధనాపేక్ష కలిగి పరిగెత్తున్నారు. కొందరు ధనాపేక్ష కలిగి పరిగెత్తున్నారన్నమాట. అట్లా ధనాపేక్ష కలిగి పరిగెత్తిన గెహాజీ ఏమయ్యాడు, రోగం సంపాదించుకున్నాడు, కుష్ఠవ్యాధి వచ్చేసింది. అట్లా ధనం కోసం బిలమయ్యాడు, బిలమెళ్ళాడు ధనం కోసం. దైవ దర్శనం పోగొట్టుకున్నాడు, ఆఖరికి చనిపోయాడు. అట్లాగే ఎందరో ఉన్నారు. అట్లా దేవుణ్ణి శ్రద్ధగా ఎత్తకుండా మనం ధనం కోసం ఏగులు పడితే ధనం ఒక్కటే. దేవుడిని మనం వెంబడించామనుకో ఆ ధనం మనల్ని వెంబడేస్తుంది. ధనం కోసం మనం వెంబడించక్కర్లే, వెళ్ళక్కర్లా. ఆ ధనమే మనల్ని వెంబడిస్తుంది అన్నమాట. మనం దేవుడిని వెంబడిస్తాలి. దేవుడిని మనం కనపరిచామనుకో దేవుడు ఇవన్నీ మనకిస్తాడు. ఇహలోక సంబంధమయ్యే అన్నీ మనకి ఏం కావాలో మన దేవుడికి తెలుసు. అవన్నీ మనకిస్తాడు అట దేవుడు. అంతేగాని దేవుణ్ణి సృష్టికర్తను వదిలేసి సృష్టి కోసం మనం ఏగులు పడితే అట్లా పడకూడదు. సృష్టికర్తను గణపరచాలి, సృష్టికర్తను మహింపరచాలన్నమాట. అట్లా మహింపరుతూ ఆయనలో సహజమును చేసుకుంటూ జీవించాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉందాం. ఈ చిన్న మాటలో దేవుడు దీవించేగాక. ఆమెన్, ఆమెన్. స్తోత్రం తండ్రి. మీలో ఎలా ఉండాలో తెలియపరిచి మధ్యభాని స్తోత్రము నాయన. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తండ్రి, శ్రద్ధగాలి ఉండాలని పిత్రుడైన తండ్రి పునాదులు గాలి పట్టం కొరకు చూసినట్టు మేము కాడ ఎదురు చూడాలని తండ్రి. దావీదు తండ్రి నాయన ఇంకా ఎత్తైన కొండ మీదకి ఎక్కించి వాడిని ప్రార్థన చేసినట్టు మేము ప్రార్థన చేయాలని మీరు ఇంకా ఎన్నో మాట్లాడిన మధ్య అలాంటి జీవితం కలిగి మేము ఉండి ప్రార్థన చేస్తూ మీతో నాయన సహజీవనం చేసుకుంటూ మీలో ముందు సగి కృపధన్యత మాకు నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని ఏ శ్రమలో ప్రార్థన చేసి అడుగుపెట్టుకున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న కేవల సూత్రాలు తెలుసుకోం పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారి నేసికిస్ కృప పరిశుద్ధాత్మ అనుసారి ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.